హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్ చూసే ముందు సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి 3 నెలల పాటు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్ కల్పించే విధంగా డిజిటల్ బడీ ప్లాట్ఫామ్ వారు ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సులో మీరు జాయిన్ అవడానికి 23,600 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్ని అంశాలపైన మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఇస్తున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 5 ల్యాండ్స్ హెచ్ఆర్ అనేటువంటి కంపెనీలో 15,000 రూపీస్ శాలరీ ఆఫర్ చేస్తూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 100% ప్లేస్మెంట్ అయితే కల్పించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 5,000 సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కలెక్టర్ పమేళా సత్పతి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ని జారీ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి భూభారతి చట్టం 2025కు గాను రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ పమేళా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు 5,000 మంది లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఈ లైసెన్స్డ్ సర్వేయర్లను జిల్లాల్లో నియమిస్తారని తెలిపారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే నోటిఫికేషన్ ప్రచురించిందని తెలపడం జరిగింది. ఈ నెల 5 నుంచి 17వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుందని పేర్కొన్నారు. అనంతరం ఈ నెల 26 నుంచి జూలై 26వ తేదీ వరకు 50 పని దినాల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి సహాయంతో ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సర్వేయర్ల శిక్షణను అత్యంత జాగ్రత్తగా నిర్వహించనున్నామని పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి ల్యాండ్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వడానికి సంబంధించినటువంటి లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్స్కి ఇక్కడ హైదరాబాద్, గచ్చిబౌలిలో శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ శిక్షణలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వారు ఓసీ క్యాండిడేట్స్ అయితే 10,000 రూపాయలు అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్ 5,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 2,500 రూపాయలు దీనికి సంబంధించినటువంటి ఫీ కింద మీరు చెల్లించాలి. ఎలిజిబిలిటీ చూసినట్లయితే ది క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ఏ లైసెన్స్ టు కండక్ట్ క్యాడస్ట్రల్ సర్వే షుడ్ ఫుల్ఫిల్ ది ఫాలోయింగ్ క్రైటీరియా అని చెప్పేసి ఇచ్చారు. సో 18 సంవత్సరాలు మినిమం వయసు అయితే కలిగి ఉండాలి. 17/5/2025 నాటికి ఈ యొక్క వయసు అయితే కలిగి ఉండాలి. ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. హీ ఆర్ షీ షుడ్ పొసెస్ ది క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ క్వాలిఫికేషన్స్ ఏంటనేది చూస్తే ఇంటర్మీడియట్లో 60% ఆఫ్ మార్క్స్తో మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉన్నట్లయితే వారు ఎలిజిబుల్. ఆ క్వాలిఫికేషన్ కాకుండా ఎన్సీవీటీ సర్టిఫికేట్, డ్రాట్స్మెన్ సివిల్ సర్టిఫికేట్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే వారు ఎలిజిబుల్. లేదా డిప్లొమా లేదా డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే వారు ఎలిజిబుల్. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు సర్వేయర్కి సంబంధించి లేదా ఎస్టిమేటర్ అనేటువంటి పర్టికులర్ కోర్సు చేసుకున్నట్లయితే వొకేషనల్గా వారు కూడా ఎలిజిబుల్లే. లేదా ఇంటర్మీడియట్ ఆర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఇన్ ల్యాండ్ సర్వేయింగ్కి సంబంధించినటువంటి పర్టికులర్ ల్యాండ్ సర్వేయింగ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కోర్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు. లేదా ల్యాండ్ సర్వేయింగ్కి సంబంధించినటువంటి 4 నెలలకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో కానీ వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ టెక్నీషియన్గా మీరు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి 3 నెలలకి సంబంధించినటువంటి ల్యాండ్ సర్వేయర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ కోర్సు నేషనల్ అకాడమీ నుంచి పొందిన అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా అట్లీస్ట్ ఇంటర్మీడియట్లో 60% ఆఫ్ మార్క్స్తో
మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు ట్రైనింగ్కి సంబంధించి మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటనేది ఇచ్చారు. సో ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫాము, కాపీ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఆ సర్టిఫికేట్స్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీస్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ వచ్చేసి మనకి 5th మే నుంచి స్టార్ట్ అయ్యాయి. 17th మే వరకు మీరు అప్లై చేసుకోవాలి. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసి 22nd మేన అనౌన్స్ చేస్తారు. ట్రైనింగ్ వచ్చేసి 26th మే నుంచి మనకి ట్రైనింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు అప్లికేషన్ ఫీ 17th మే లోపు మీరు సబ్మిట్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ అండ్ ప్రాస్పెక్టస్ కెన్ అబ్టైన్డ్ ఆర్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎనీ మీ సేవా సెంటర్ బై పేయింగ్ 100 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీ సేవా కేంద్రాల ద్వారానే మీరు అప్లై చేసుకోవాలి. సో మీరు అప్లికేషన్ ఫామ్ అండ్ మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా 100 రూపీస్ అక్కడ చెల్లించి మీరు అవైతే తెచ్చుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి సర్వే ట్రైనింగ్ అకాడమీ యొక్క అప్లికేషన్ ఫామ్ మనకి ఎక్కడైతే ఇచ్చారో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీలో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఈ ల్యాండ్ సర్వేయర్స్గా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, మీకు జాబ్ సంపాదించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ట్రైనింగ్లో జాయిన్ అవ్వండి. మరొక అప్డేట్ వచ్చేసి 703 హాస్టళ్లలో ఖాళీలు భర్తీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలోని 703 హాస్టళ్లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ ఫిలప్ చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే 60,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు స్పష్టం చేయడం జరిగింది. కొత్తగా నియమితులైనటువంటి 132 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సెక్రటేరియట్లో నియామక పత్రాలు అందజేసినట్లుగా ఇక డీటెయిల్స్లో ఇచ్చారు. సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు స్టూడెంట్లలో కాన్ఫిడెన్స్ పెంచుతూ వారి భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా నిలవాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇంకా నిరుద్యోగుల కళలు నెరవేర్చేందుకు అన్ని శాఖల్లో నియామకాలని చెప్పేసి ఇక్కడ పొన్నం ప్రభాకర్ తెలపడం జరిగింది. ఇప్పటికే 60,000కు పైగా ఉద్యోగ నియామకాలు చేశామని చెప్పేసి కూడా ఆయన తెలిపారు. హెచ్డబ్ల్యూఓలకి సంబంధించి ఎంపికైనటువంటి వారికి మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. సో నియామక పత్రాలు అందుకున్నటువంటి 132 మంది సంక్షేమ వసతి గృహాల అధికారులు తమ వృత్తిలో ప్రత్యేక గౌరవాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమొద్దు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైనటువంటి అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా ఉందండి. వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నెలలో 5 సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేశారని చెప్పేసి ఆయన అయితే గుర్తు చేశారు. ఇంకా నిరుద్యోగులకు డీపీ యాప్ అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. ఉద్యోగ సమాచారానికి వేదిక, పేరు నమోదుతో అరచేతిలో వివరాలు, ఉమ్మడి జిల్లాల్లో 22,000 మంది పేర్లు నమోదు, బోగస్ కంపెనీలకు చెక్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ డీట్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో రిజిస్టర్ అవడం ద్వారా మీకు కొత్తగా విడుదలయ్యేటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. అండ్ అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఒక జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు అనమాట. కాబట్టి డీట్ అనేటువంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.